Now, first of all, let me start with AP history. Now, as I mentioned, how many subjects are there? 6 ఉన్నాయి. Paper 1, Paper 2 కలిపి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నౌ ద స్ట్రాటజీ స్టార్ట్స్ హౌ. ఈ 6 సబ్జెక్ట్స్లో మీకు ఫేవరెట్గా ఉన్న సబ్జెక్ట్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ ఆర్ మై ఫేవరెట్, ఒక్కొక్క పర్సన్కి మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా కొన్ని ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫేవరెట్ అంటే చదవంగానే అర్థమైపోయి ఎక్కువగా గుర్తుండేటువంటి సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. లెట్స్ సే కొంతమందికి పాలిటీ, కొంతమంది ఎకానమీ బాగొచ్చు, లేదా కొంతమందికి ఏపీ హిస్టరీ. సో ఇట్లా హిస్టరీ అంటే సబ్జెక్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వెన్ ఎవర్ యూ ఫైండ్ 3 సబ్జెక్ట్స్ ఆర్ లైక్డ్ సబ్జెక్ట్స్. ఇక లైక్డ్ అంటే మళ్ళీ ముందే చెప్తున్నాను, చదవడానికి ఇష్టపడి త్వరగా అర్థం చేసుకొని ఎక్కువ రోజులు గుర్తుండే సబ్జెక్ట్ లైక్డ్ సబ్జెక్ట్. అట్లా కాకుండా బుక్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది, లోపల పేజీలు బాగున్నాయి, ఇది కాదు. లైక్డ్ సబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ సింపుల్. అది చదవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, బోర్ కొట్టదు. అండర్స్టాండ్ హియర్. మీకు బోర్ కొట్టకుండా ఉండి ఎంతసేపు అయినా చదవగలిగి వితిన్ హవర్లో ప్రొడక్టివిటీ ఆఫ్ టైం అనేది ఏ సబ్జెక్ట్లో స్పెండ్ చేస్తున్నారో చూసుకోండి. లెట్స్ సే చాలా వరకు పాలిటీ ఉంటుంది అందరికీ. కొంతమందికి పాలిటీ అర్థం కాకపోవచ్చు, కొంతమందికి హిస్టరీ కావచ్చు. సో ఇట్లా డివైడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఇలా డివైడ్ చేసుకుంటారో మీ ప్రిపరేషన్ అనేది హాఫ్ అయిపోతుంది. బికాస్ ఈ లైక్డ్ సబ్జెక్ట్స్ ఏంటంటే త్వరగా చదవగలుగుతారు, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ చేస్తారు, అండ్ మీకు గుర్తుండే అవకాశం కూడా ఉంటుంది. యావరేజ్ సబ్జెక్ట్స్, సార్ నాకు ఇష్టం లేదు సబ్జెక్ట్ అని మాత్రం అనొద్దు. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం అంటే ఇష్టం కదా అందరికీ, గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం, డిప్యూటీ తహసీల్దార్ లేదంటే మున్సిపల్ కమిషనర్ లేదంటే సబ్ రిజిస్టర్ అవ్వాలి అంటే ఆ ఇమాజినేషన్ ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అది ఇష్టపడినప్పుడు అవి తెచ్చుకోవాలంటే కంపల్సరీగా యావరేజ్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఎకానమీ అనేది ఒక డౌట్, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనేది డౌట్ ఉన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా యావరేజ్గా చదువుకోవాల్సిందే. జనరల్గా ఎకానమీ, సైన్స్ అండ్ టెక్ చాలామంది అడ్రస్ చేశారు, ఎట్లా చదవాలి, సోర్స్ ఏంటి. సో ఐ ఫీల్ దోస్ ఆర్ యావరేజ్ సబ్జెక్ట్స్. అంటే కొంచెం ప్రాపర్గా చదివితే కానీ అది అర్థమవుతుంది. సో ఇన్ దీస్ ఏరియా, ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్ కావచ్చు, ఆర్ ఎనీ సబ్జెక్ట్స్, ఇట్లా ఎప్పుడైతే డివైడ్ చేసుకున్నారో మీకు క్లారిటీ ఉంది, ఓకే నాకు ఈ సబ్జెక్ట్స్ బాగా వచ్చు, ఒకసారి చదివితే గుర్తుంటుంది. ఇవేం చేయాలి, కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉండాలి. ఇవి కొంచెం ఎక్కువసేపు చదవాలి. ఎందుకు, ఇవి నీకు రావు. అవి ఇటు అవ్వచ్చు, ఇటు నుండి అటు వెళ్ళవచ్చు, వైస్ వర్సా అవ్వచ్చు. కొంతమందికి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగొచ్చు, బికాస్ బీఎస్సీ సైన్సెస్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు, సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, బయోటెక్నాలజీ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బీఏ ఎకనామిక్స్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అందుకే అన్నారు, మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాటికి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్టివిటీ మీకు తెలియకుండానే వస్తుంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇష్టం ఉంది కదా అని చెప్పేసి పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకే బుక్ ముందేసుకొని అదే పేజీ చదవకూడదు. దెర్ షుడ్ బి ఎ బ్యారియర్. మనకి టైం తెలియకుండా మనం చదువుతున్నామంటే ఓకే, అలా కాకుండా బుక్ ఓపెన్ చేసి నీకు ఇష్టమున్న సబ్జెక్ట్ అని చెప్పేసి ఆ చదివిన లైన్లే చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రొడక్టివిటీ ఉండదు. యు మైట్ రీడ్ ఇట్, కానీ దాని ప్లేస్లో ఇంకొకటి చదవాల్సి వస్తుంది. నౌ లెట్స్ సే పాలిటీ అనేది నువ్వు 1 అవర్కి 12 పేజెస్ చదువుతున్నావు, అర్థమవుతుంది. మీన్స్ యువర్ రీడింగ్ స్పీడ్ అనేది పాలిటీకి సంబంధించి ఎక్కువగా ఉంది, ఎకానమీకి తక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలి, 2 అవర్స్ పాలిటీ చదివి ఒక 2.5 అవర్ ఎకానమీ చదువుకోవాలి. బికాస్ యూ నీడ్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా. లేదా ఇంకొక ఆలోచన ఏంటంటే, పేపర్ 1 పార్ట్ ఏదైతే ఉందో, ఈ పేపర్ 1 పార్ట్లో 75 కాబట్టి ఫస్ట్ పాలిటీ డైలీ ఒక 4 అవర్స్ అండి. ఇంకొక విషయం చెప్తున్నాను, మీ రీడింగ్ టైం పీరియడ్ అనేది అట్ ఏ టైం మినిమం 3 అవర్స్ కూర్చొని చదవగలగాలి. మినిమం 3 అవర్స్. గంటకు ఒకసారి చదివి లేచి మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ టీ తాగి ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఫోన్ చూసుకొని ఇట్లాంటి పనులు చేయొద్దు. బికాస్ మీరు చదివే టైం కంటే మీరు డిస్ట్రాక్షన్ అయ్యే టైం ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బలవంతంగా అయినా స్టార్టింగ్లో కూర్చోండి, కానీ ఇక్కడ బలవంతంగా కూర్చుంటున్నారు అంటే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ చదివితేనే కూర్చుంటారు.
ఇష్టం లేని సబ్జెక్ట్కి ఎక్కువసేపు కూర్చోలేరు. యూ కాంట్ సిట్, బికాస్ మీ బాడీ చెప్పినా సరే మీ మైండ్ చెప్తుంది అరే ఎందుకురా. సో ఆ డిమోటివేషన్ రాకుండా ఉండాలంటే కాంబినేషన్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్, ఒకటి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్, రెండోది యావరేజ్ సబ్జెక్ట్ ఏవైతే మీరు అనుకుంటున్నారో ఈ 2 కాంబినేషన్స్ వెళ్ళాలి ఎప్పుడూ కూడా. అది పేపర్ 1 చదువుతున్నారా లేదా పేపర్ 2లో చదువుతున్నారా అనవసరం. డెఫినెట్లీ యూ హ్యావ్ టు కవర్ ద సిలబస్. కాబట్టి నా చాయిస్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, పాలిటీ చదివేటప్పుడు కంపల్సరీగా సైన్స్ అండ్ టెక్ చదవండి. ఎందుకంటే పాలిటీ రిలేటెడ్ టు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్ 1 అంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ అని, లెజిస్లేషన్స్ అని, ఇనిషియేటివ్స్ అని ఇవి ఉన్నాయి. సో తెలియకుండానే కొంత ఇంటర్లింకింగ్ వస్తుంది అక్కడ మనకి. ఆబ్వియస్లీ పాలిటీ ప్లస్ సైన్స్ అండ్ టెక్ కాంబినేషను గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతుంది. సో అదొక పని చేయండి. అండ్ ఎకానమీ చదివేటప్పుడు, అదే పాలిటీ చదివేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ 2 యూనిట్లు కదా, బికాస్ పాలిటీ వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో పాలిటీ మీకు సగం సిలబస్ అయిపోయింది అంటే సైన్స్ అండ్ టెక్ 2 యూనిట్లు అయిపోవాలి. కాంబినేషన్ మార్నింగ్ 9 కూర్చున్నారంటే 1 o'clock వరకు సైన్స్ అండ్ టెక్ చదవండి. పాలిటీ నిద్ర వచ్చే టైంలో చదవండి. ఎందుకు? మీ ఫ్రెష్ అవర్స్ లేదా మీ మైండ్ బాగా వర్క్ చేసేప్పుడు రాని సబ్జెక్ట్ చదవండి. వచ్చిన సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలంటే మీ బాడీ కొంచెం రిలాక్స్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా చదువుకుంటూ వెళ్ళిపోయినా అర్థమవుతుంది. యూ హ్యావ్ టు మేనేజ్ దిస్. అలా కాకుండా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి నీకు ఇష్టమైన సబ్జెక్ట్ పాలిటీ తీసుకొని లేదా ఏపీ హిస్టరీ తీసుకొని చదివితే ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ ఆ ఎఫెక్ట్ అనేది వీటి మీద పడుతుంది. బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్లియర్ ద ఎగ్జామ్. ఐఎమ్ సేయింగ్ దిస్, బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్. ఇష్టం వచ్చింది కదా అని చెప్పేసి పొద్దుగూకులు ఇదే చదవద్దు, ఇవి వదిలిపెట్టద్దు. మీకు 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ వైజ్ మెరిట్ లేదు. మళ్ళీ చెప్తున్నా, పేపర్ వైజ్ మెరిట్ లేదు. ఒక పేపర్లో నేను ఇందాక అన్నాను ఏపీ హిస్టరీ బాగొచ్చు, యూ షుడ్ బి టార్గెట్ అట్లీస్ట్ 65. సార్ చాలామంది యూట్యూబ్లో 70+ చెప్తున్నారు కదా, ఈ 65 రావడం కూడా మంచి మార్కులే, చాలా మంచి మార్కులు. ఇఫ్ యూ కెన్ గెట్ 50+ ఆర్ 55+ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్, 55+ ఇన్ ఏపీ హిస్టరీ, 55+ ఇన్ ఇండియన్ పాలిటీ, ఎన్ని వస్తాయి? 110. మీరు అనుకోవచ్చు 100 దాటడం పేపర్ 1లో ఈజీ, అట్ ద సేమ్ టైం డిఫికల్ట్ కూడా. ఎందుకు డిఫికల్ట్ అంటే త్వరగా ఇష్టం వచ్చినటువంటి, అంటే మనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్లోనే మనం ఎక్కువగా ఏం చేస్తామంటే మిస్టేక్స్ చేస్తాం. బెయిట్ అంటాం. ఆ క్వశ్చన్లో ఉండే ఎర్రని మనం కనుక్కోలేం. ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, కరెక్ట్ అడుగుతున్నారా, లేదంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనం ఏదైనా మిస్టేక్ చదువుతున్నామా, అందుకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. వన్ థింగ్, గెట్ ద మార్క్స్, లీచ్ ఎవ్రీ మార్క్ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ యూ లైకింగ్. మీకు బాగా ఫేవర్గా ఉన్న సబ్జెక్ట్లో 90% యాక్యురసీ ఉండాలి క్వశ్చన్స్. లెట్స్ సే 75 క్వశ్చన్స్ ఇన్ ఏపీ హిస్టరీ, 75 క్వశ్చన్స్ ఆర్ 75 మార్క్స్ ఇన్ ఇండియన్ పాలిటీ. మీరు ఎంత బాగా చదువుతున్నారు ఇండియన్ పాలిటీ, దాని నుంచి ఖచ్చితంగా 60+ రావాలి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 60+ వస్తే గ్రేట్, అది చాలా గ్రేట్. క్వశ్చన్ పేపర్ ఏమీ ఈజీగా ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఆల్రెడీ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ మీకు బాగా తెలుసు కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ 65 క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ ఓరియంటెడే ఉంటాయి. హార్డ్లీ ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే 1-liner క్వశ్చన్స్ ఉంటాయి. 1-liner క్వశ్చన్సే కష్టం నన్ను అడిగితే. ట్రూ, బికాస్ స్టేట్మెంట్లో అట్లీస్ట్ నువ్వు అనలైజ్ చేయడానికి సంథింగ్ ఏదో ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ గెట్ కన్ఫ్యూజ్. నౌ 60 లేదా ఇక్కడ కూడా 60 అనుకున్నా 120 మార్క్స్ ఇన్ పేపర్ 1 విల్ డెఫినెట్లీ సేవ్ యూ టు గెట్ ద జాబ్. ఎందుకంటే పేపర్ 2లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 6 సబ్జెక్టులో నీకు 80+ మార్క్స్ వచ్చినా చాలు. లెట్స్ 110 వచ్చాయి అనుకుందాం పేపర్ 2లో, 190కి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ట్రస్ట్ మీ, 190కి అవుట్ ఆఫ్ 300 అట్లా కాదు సార్, 220 రావాలి. ఐఎమ్ సెయింగ్ జాబ్. 190+ వస్తే ఖచ్చితంగా యూ విల్ బి ఇన్ ద లిస్ట్. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీ అటెంప్ట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, అటెంప్ట్స్ అనేవి ఏ సబ్జెక్ట్లో ఎక్కువ చేయాలి. లెట్స్ ఏ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అటెంప్ట్స్ ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళకూడదు. ఎప్పుడైనా చెప్తున్నా, అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 120 పెట్టేస్తాను. క్వశ్చన్ పేపర్ చూడకుండా,
క్వశ్చన్ యొక్క వెయిటేజ్ లేదా రిస్క్ చూడకుండా యూ షుడ్ నాట్ అనలైజ్ ఆర్ యూ షుడ్ నాట్ ఫిక్స్ ప్రియర్లీ, ముందే ఫిక్స్ అవ్వకూడదు. నౌ అటెంప్ట్స్ కూడా మీకు పాలిటీ బాగొచ్చు అనుకోండి, బాగొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 8 కరెక్ట్ అవుతున్నాయి లేదా 9 కరెక్ట్ అవుతున్నాయి. 8 కరెక్ట్ అవుతున్నాయి అంటే నీ యాక్యురసీ ఆఫ్ ద సబ్జెక్ట్ 80%. 7 కరెక్ట్ అవుతున్నాయి అంటే 70%. అకార్డింగ్ టు ద యాక్యురసీ ఆర్ మెయింటైనింగ్ ఇన్ ద సబ్జెక్ట్ ద అటెంప్ట్స్ హ్యాస్ టు బి డిసైడ్. అట్లా కాకుండా ఎకానమీలో అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 5 కరెక్ట్ అవుతున్నాయి, అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 5 కరెక్ట్ అవుతున్నాయి, అక్కడ ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు. బికాస్ మీరు 10 అటెంప్ట్ చేశారు కానీ 5 కరెక్ట్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి, 50% మీ దగ్గర ల్యాకినా ఉంది. సో ఇలాంటి ఏరియాస్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా సబ్జెక్ట్ బాగా వచ్చిన సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు డ్రా చేసుకోవాలి, కొంచెం యావరేజ్గా ఉన్న సబ్జెక్ట్ నుంచి యావరేజ్గానే మార్కులు సంపాదించుకోవాలి. అన్ని సబ్జెక్టులు యావరేజ్గా చదువుతామనంటే కుదరదు. ఆల్వేస్ మెయింటైన్ 80% అండ్ అబోవ్ 70%. అబోవ్ యావరేజ్ ఇన్ ద సబ్జెక్ట్స్ వేర్ యూ ఫీల్ డిఫికల్టీ, అబోవ్ యావరేజ్ ఉండాలి. ఇప్పుడే అనుకోవచ్చు, ఇప్పుడు యావరేజ్ అనేది ఉంది సరే, ఈ సబ్జెక్ట్లో యావరేజ్. ఈ 90 డేస్ లేదా 100 డేస్లో నువ్వేం చేయాలి, ఈ యావరేజ్ని అబోవ్ యావరేజ్కి తీసుకురావాలి. అట్లా కాకుండా వాటిని చూసి డిమోటివేట్ అయిపోయి వచ్చింది కూడా పోయింది అనుకోండి, బిలో యావరేజ్ తీసుకురావద్దు. ఓన్లీ థింగ్ టైం ప్లస్ ఒక ఇంట్రెస్ట్ అనేది జాబ్ కొట్టాలి, మార్కులు తెచ్చుకోవాలని పక్కన పెట్టండి, జాబ్ గెయిన్ చేయాలనే ఆలోచన ఉంటే మాత్రమే యూ కెన్ మేక్ దిస్. నౌ కమింగ్ టు ఏపీ హిస్టరీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఫస్ట్ 2 యూనిట్స్ ఏన్షియంట్ అండ్ మిడివల్, 3, 4, 5 యూనిట్లు మోడర్న్ ఏపీ. బై నౌ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఏన్షియంట్ మిడివల్లో కావచ్చు అండ్ మోడర్న్లో కావచ్చు ఇండియన్ హిస్టరీ 50% ఉంది. ఇలాంటి సందర్భంలో ఇండియన్ హిస్టరీ ఎక్కడైతే తగులుతుందో ఫాస్ట్గా కంప్లీట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర ఎంపైర్ ఉంది, మేబీ ప్రిలిమ్స్లో మీరు చదవకపోవచ్చు కానీ ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీలో విజయనగర ఎంపైర్ ఉంది, డెక్కన్ సల్తనేట్ ఉంది, ఈవెన్ కాకతీయస్ కొన్ని ఎగ్జామ్స్లో చదివి ఉంటారు. సో ఇలాంటివి ఏం చేస్తారు అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. ఇండియన్ హిస్టరీ రిలేటెడ్గా ఉన్నవి. ప్యూర్ ఏపీ హిస్టరీ ఉంటాయి కదా, వాటికి కొంచెం టైం తీసుకొని అర్థమయ్యే విధంగా మెల్లిగా చదవండి. మెల్లిగా చదవాలి అంటే ఏపీ హిస్టరీ ఎవరైతే తెలుగు మీడియంలో చదువుతున్నారో మీ రీడింగ్ స్పీడ్ అనేది 15 పేజెస్ పర్ అవర్ ఉండాలి. 15 పేజెస్ పర్ అవర్. ఎందుకు నేను ఇక్కడ పర్ అవర్ పర్ పేజెస్ మాట్లాడుతున్నానంటే మీరు వెళ్ళాల్సిన దూరం ఎక్కువగా ఉంది, యూ హ్యావ్ టు మూవ్ స్పీడ్ అంతే. వేగంగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, బోత్ ఆర్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా మెల్లిగా వెళ్తాను సార్ అంటే టైం లేదు సార్, వేగంగా వెళ్ళి యాక్సిడెంట్ అవుతానన్నా కూడా ఉపయోగం లేదు. సో బ్యాలెన్స్డ్ అప్రోచ్ అన్నాను ఫస్ట్ నుంచి కూడా, బ్యాలెన్స్డ్ అప్రోచ్. కొంతమంది స్టార్టింగ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వను అనుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక డౌట్ పెట్టుకొని 1:100 తీస్తారు లేదనుకున్న వాళ్ళు కూడా అయ్యారు. టేక్ ఇట్ ఇస్ అన్ అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ అనేది మీరు ఈ ప్రిపరేషన్లో పెట్టుకోవాలి. నౌ కమింగ్ టు ఏపీ హిస్టరీ, ఈ ఫస్ట్ 2 యూనిట్స్ అనేవి కంపల్సరిగా స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవండి. బికాస్ ఎ సింగిల్ యూనిట్ రిప్రజెంటింగ్ ఏన్షియంట్ హిస్టరీ, అనదర్ సింగిల్ యూనిట్ రిప్రజెంటింగ్ మిడివల్ హిస్టరీ. డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. ఎందుకంటే ఈ మెటీరియల్ అంటే 3rd and 4th యూనిట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ మార్కెట్లో దొరికేది ఫైన్, సరిపోతుంది. కానీ స్టాండర్డ్ బుక్స్ కాకుండా కేవలం ఒక నోట్స్ మీద ఆధారపడితే ట్రస్ట్ మీ క్వశ్చన్లు ఎక్కడి నుంచి అడుగుతారో కూడా చెప్పలేం. స్టాండర్డ్ బుక్స్ వేరు, రెఫరెన్స్ బుక్స్ వేరు. స్టాండర్డ్ బుక్స్ అంటే తెలుగు అకాడమీ బుక్స్, లెట్స్ సే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్. రెఫరెన్స్ బుక్స్ అంటే టాప్ మోస్ట్ హిస్టారికల్ ఆర్ హిస్టరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో, జోగినాయుడు సార్ కావచ్చు, కరీం సార్ కావచ్చు, రఫీ సార్ సయ్యద్ సార్ కావచ్చు, వీళ్ళు రాసినటువంటివి రెఫరెన్స్ బుక్స్ అంటాం. నౌ సెలెక్టింగ్ ద స్టాండర్డ్ బుక్స్ ఆర్ రెఫరెన్స్ బుక్స్, ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీ కావచ్చు. ఐఎమ్ అగైన్ సేయింగ్ 60+ అనేది ఏ బుక్ చదివినా వస్తాయి. 75కి 75 రాకపోవచ్చు కానీ, స్టాండర్డ్ బుక్స్ చదివితే కూడా రాకపోవచ్చు కానీ
కాకపోతే స్టాండర్డ్ బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక 5 మార్క్స్ ఎక్కువ వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు సేమ్ యాజ్ టీ స్టేట్మెంట్ దింపేస్తారు ఆ బుక్స్ నుంచి. తెలుగు అకాడమీ బుక్స్, బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మీరు ప్రీవియస్లీ ఒకసారి చూస్తే ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఏ బుక్ తీసుకున్నా సరే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రివిజన్ ఈజ్ యూ. మీరు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ తీసుకున్నా, లేదా కరీం సార్ బుక్ తీసుకున్నా, జోగినేడ్ సార్ బుక్ తీసుకున్నా, ఇతర మెటీరియల్ తీసుకున్నా సరే నెంబర్ ఆఫ్ రివిజన్స్ పడితే తప్ప 60+ ఏ బుక్ చదివినా రావు. ఒక్కసారి చదివేస్తే వచ్చే సబ్జెక్ట్ అయితే ఏపీ హిస్టరీ కాదు, అది మాత్రం వాస్తవంగా చెప్పగలను. మోడర్న్ హిస్టరీలో కూడా మీరు చూశారు ఎంతమంది పేర్లు ఉన్నాయి, ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఆర్ వాళ్ళు రాసిన ఎన్ని పాటలు ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుండాలంటే ఓన్లీ మంత్ర ఈస్ రివిజన్. ఇంకొకటి, మరి రివిజన్ అనేది ఎట్లా చేయాలి? ముందుగా మీరు ఒక్కసారి స్టాండర్డ్ బుక్స్ లేదా ఈ రిఫరెన్స్ బుక్స్ చదివిన తర్వాతనే రివిజన్కి అప్రోచ్ అవ్వాలి. అట్లా కాకుండా ముందే రివిజన్ని ఏమన్నా ఉంటే కదా రివిజన్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఉండాలి అంటే నువ్వు పంపించాలి, లోపలికి చిప్పు పంపించాలి, ఇన్ఫర్మేషన్ పంపించాలి, తర్వాత దాని నుంచి సెగ్రిగేట్ చేసి ఫిల్టరైజ్ చేసి రివిజన్ చేయాలి. ఇప్పటి నుంచి అంటే 100 days ఆఫ్ టైం ఉన్నప్పటికీ కూడా ఓన్లీ షార్ట్ నోట్స్ మెటీరియల్ చదివేస్తే మీకు మహా అయితే 50 మార్కులు వస్తాయి. 50 మార్కులు అందరికీ వస్తాయి, బట్ ఓన్లీ మేక్స్ ద డిఫరెన్స్ ఇస్ ద 10 మార్క్స్. ఆ 10 మార్కుల డిఫరెన్సే మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. సో మై సజెషన్ ఇస్ స్టాండర్డ్ బుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు మోడర్న్ హిస్టరీ, మీకు తక్కువగా టైం పట్టేటువంటి ఏరియా మోడర్న్ హిస్టరీ. తక్కువగా అంటే ఫాస్ట్గా చదువుతారు, అర్థమవుతుంది, తక్కువ టైం పడుతుంది. అండ్ ఏ సబ్జెక్ట్లో అయినా సరే కొన్ని యూనిట్స్ కొంచెం టఫ్గా ఉంటాయి. ఆ టఫ్గా ఉన్నటువంటి యూనిట్స్కి ఎక్కువ టైం మీరు స్పెండ్ చేయాలి, ఎక్కువ ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ సహనం ఉంటే తప్ప మీకు సబ్జెక్ట్ రాదు. బుక్కుల మీద మనం కోపడితే ఉపయోగం లేదు. బికాస్ బుక్స్ హార్డ్లీ మీరు చదివినా టాపర్ చదివినా ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అంతే కదా. ఒకప్పుడు టాపర్ చదివిన బుక్కే మనం చదువుతున్నాం, లేదా ఇంకొకరు చదివిన బుక్కే మనం చదువుతున్నాం. వాళ్ళకు వచ్చింది మనకెందుకు రావట్లేదు అంటే మన అప్రోచ్లో డిఫరెన్స్ ఉంటుంది, మన వే ఆఫ్ రీడింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో రీడ్ ఇట్ వెరీ అండ్ సింప్లీ. మీరు నమ్ముతారో లేదో తెలీదు, హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హార్డ్ వర్క్ అంటే నా దృష్టిలో సిన్సియారిటీ ఆఫ్ డూయింగ్ యువర్ ఓన్ వర్క్. అండ్ ఇంకొక విషయం, ఈ 2 సబ్జెక్ట్స్ మీరు ప్రాపర్గా బాగా చదివి అలా వదిలేస్తే సరిపోదు. టెస్ట్ సిరీస్ అనేవి కంపల్సరీగా రాయాలి. నౌ రీడింగ్ ద స్టాండర్డ్ బుక్, నాట్ రైటింగ్ టెస్ట్ సిరీస్ డజంట్ సర్వ్ యూ ద పర్పస్ ఫర్ ష్యూర్. కేవలం టెస్ట్ సిరీస్ ఒక్కటిని నమ్ముకొని ఎంసీక్యూస్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్లో పోతాను అంటే గ్రూప్ 2కి సెట్ అవ్వదు. గ్రూప్ 2కి ఖచ్చితంగా సెట్ అవ్వదు. దట్ ఏపీ హిస్టరీకి అసలు సెట్ అవ్వదు. ఏపీ హిస్టరీ నీకు కంపల్సరీగా స్టోరీ తెలియకపోతే నువ్వు లైన్స్ అర్థం చేసుకోలేవు. సో ఖచ్చితంగా మెటీరియల్ స్టాండర్డ్ బుక్స్ ఆర్ రెఫరెన్స్ బుక్స్ ఏదైనా చదవండి. నేను ఒకటి చెప్పట్లేదు, మీరు జోగినాడ్ అయినా చదవండి, బిఎస్ఎల్ హనుమంతరావు సార్ అయినా చదవండి, కరీం సార్ బుక్ అయినా చదవండి. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఒక 3-4 మార్కులు డిఫరెన్స్ వస్తుంది. ఈ 3-4 మార్క్స్ డిఫరెన్స్ కోసం ఇంకా 10-15 మందిని సజెషన్లు తీసుకొని వాళ్ళు ఏం చదువుతున్నారు, టాపర్లు ఏం చదివినా సరే నెంబర్ ఆఫ్ రివిజన్ మీదే డిపెండ్ అవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ మీ, ఐ ఫాలోడ్ దిస్. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మీరు ఏ బుక్ చదివినా సరే, ఏ బుక్ సైజు పెద్దగా ఉందా చిన్నగా ఉందా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సైజు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేవి ఏపీ హిస్టరీకి పర్టికులర్గా 3 to 4 పడాలి. 4 రివిజన్స్. ఫస్ట్ 2 రివిజన్స్ టఫ్గా ఉంటాయి, తర్వాత 2 రివిజన్స్ త్వరగా అయిపోతాయి. సింపుల్ ఫార్ములా, ఫస్ట్ 2 యూనిట్లకి ఏం చేయండి, మిడిల్ హిస్టరీకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు చదవండి. ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ తెలియకుండానే మన మైండ్లో ప్రెషర్ పడిపోతుంది. తక్కువ టైం ఉంది. తక్కువ టైం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు బాగా ఇష్టం వచ్చిన సబ్జెక్టులు చదవాలి. సో దట్ నీకు తెలియకుండానే సిలబస్ కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే పేపర్ 2లో ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్ పార్ట్ బి ఏదైతే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ప్యారలల్ విత్ పాలిటీ చదవండి. ఒకటి పాలిటీ కవర్ అయిపోతుంది పేపర్ 1, రెండోది సైన్స్ అండ్ టెక్ కవర్ అయిపోతుంది. నౌ ఎట్లా టార్గెట్ సెట్ చేసుకోవాలి, ఎన్ని హవర్స్ చదవాలి? బిఫోర్ దట్ ఈ 3 యూనిట్లు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి
ఈ 3 యూనిట్లు కూడా ఈజీగా ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం తక్కువ టైం పడుతుంది. సో డెఫినెట్గా ఫాస్ట్గా చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం చదివేటప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం చదివేటప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవద్దు. నా సార్ చదివింది గుర్తుండాలంటే ఏం చేయాలి? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. చదివింది గుర్తుండాలంటే అసలు చదివేటప్పుడే ఒక రఫ్ పేపర్ పెట్టుకొని ఆ పదాలు అట్లా రాస్తూ ఉండాలి. అట్లా కాకుండా అంతా చదివిన తర్వాత ఒక ఎస్ఏ రేటింగ్ రాస్తాను, అంతా చదివిన తర్వాత టెస్ట్ సిరీస్ రాస్తాను అంటే టెస్ట్ సిరీస్ ఓకే. ఎప్పుడు రాయాలి? ఈ పదాలు నీకు పలకడము అట్లీస్ట్ రాయడం నీకు తెలియాలి. ఫస్ట్ నీకు అలవాటు అయిపోతుంది, ఈ పదాలతో ఒక అనుబంధం ఏర్పడుతుంది, అలవాటు అవ్వడం ఏర్పడుతుంది. సో దట్ యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ద వర్డ్ ఇన్ ద టెస్ట్. సో ఒకటి రివైజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆరు గుర్తుండడం. చదివేందుకు ఎలా గుర్తుంటుంది అంటే మీరు చదివేటప్పుడే, ఫస్ట్ టైం చదివేటప్పుడే నోట్స్ మేకింగ్ చేయొద్దు, కానీ రఫ్గా ఆ పదాలు ఊరికట్లా రాసుకోవడం, జస్ట్ ఒక రాసినట్టు కానివ్వండి, ఆ ఫీలింగ్ ఏర్పడాలి. సో దట్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ద సబ్జెక్ట్. తర్వాత టెస్ట్ సిరీస్ అనేది అనివార్యం, అది ఏ సబ్జెక్ట్కైనా సరే. నా కాంబినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్లో లెట్స్ సే ఒక వీక్ టైం తీసుకుంటే 6 డేసే అనుకుందాం. ఒక 1 డే మీరు రెస్ట్ తీసుకున్నా సరే, రెస్ట్ అంటే టెస్ట్ సిరీస్. ఖచ్చితంగా చెప్తున్నా, సండే అనేది రెస్ట్ డే కాదు, ఇట్ ఈస్ టెస్ట్ డే. నౌ అండర్స్టాండ్ హియర్. ఈ 6 డేస్గా తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఈచ్ డే మీరు 12 hours లేదా 10 hours చదువుతున్నారా లేదా? సింపుల్ లాజిక్. నేనేం చెప్పాను, 1 అవర్కి ఎన్ని పేజీలు చదవాలి? మినిమమ్ ఇస్ 10 pages. అన్ని సబ్జెక్ట్స్ కాదు, పాలిటీ చదవచ్చు, హిస్టరీ చదవచ్చు, ఈ రెండైతే ఖచ్చితంగా చదవచ్చు. మిగతా సబ్జెక్ట్స్ అనేవి ఒక 3 పేజీలు 2 పేజీలు డిఫరెన్స్ అవుతుంటాయి. 7 pages per hour, 8 pages per hour. నౌ అండర్స్టాండ్, 1 page per hour, how many hours at least you have to spend? 10 hours. 10 hours into 8 page అనుకుందాంలే, 8 page అనుకుందాం, డిస్కౌంట్ 2 pages. How many pages you can read? మీరు ఏ యూనిట్ అయినా తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, 80 to 100 pages కంటే ఎక్కువ లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఒకరోజు మీరు సిన్సియర్గా సీరియస్గా చదివితే, సిన్సియర్ ప్లస్ సీరియస్నెస్గా చదివితే, ఇక్కడ సిన్సియరిటీ ప్లస్ డిసిప్లిన్ యాడ్ అవ్వాలి. మోటివేషన్ అనేది స్టార్టింగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే. డైలీ మోటివేషన్ వీడియో వినడం కూడా టైం వేస్ట్. డైలీ మోటివేషన్ వీడియో వింటున్నారు అంటే మీకు సంకల్పం లేదు, మీకు స్ట్రాంగ్ ఎయిమ్ లేదని అర్థం. ఎప్పుడో డిమోటివేట్ అయినప్పుడు తప్ప, మీ ఫ్రెండ్తో మాట్లాడడము లేదా టాపర్ ఇంటర్వ్యూస్ చూడడం తప్ప డైలీ ఈ యొక్క మోటివేషన్ వీడియోస్ చూడొద్దు, టైం వేస్ట్. ఎందుకంటే డైలీ ఒక్కొక్కటి చూస్తుంటాం, ఒక్కో స్ట్రాటజీ చెప్తుంటాడు. నిన్న చెప్పిన స్ట్రాటజీ ఈరోజు ఫాలో అవుతాం, ఈరోజు మళ్ళీ డిమోటివేట్ అయిపోయి ఇంకొక వీడియో చూస్తాం, వాడు చెప్పిన స్ట్రాటజీ రేపు ఫాలో అవుతాం. అంటే ఒక స్ట్రాటజీ మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. సో యువర్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు సక్సీడ్ రాదర్ దాన్ మోటివేషన్. సో 80 pages ఈజ్ అన్ యావరేజ్ స్పీడ్ టు కవర్ ద సిలబస్. నో అండర్స్టాండ్, ఏపీ హిస్టరీ ఉందనుకోండి, స్టార్టింగ్ చాప్టర్ మనకి శాతవాహనాస్ ఉంది, 80 pages కూడా లేదు, 40 pages ఉంది. అట్లాగా ఒక యూనిట్, ఏపీ హిస్టరీ పెద్ద యూనిట్స్ కాబట్టి 80 pages అనేవి 2 chapters కవర్ అవుతుంది, 2 chapters కవర్ అవుతుంది తెలుగులో. అది కూడా నేను చాలా తక్కువ టైం చెప్పాను, అంత తక్కువ స్పీడ్ చెప్పాను ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో తెలుగు మీడియం యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో మెటీరియల్ ఉంది కాబట్టి, స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా మీరు చదివే అవకాశం ఉంటుంది. కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్, దోస్ హూ కెన్ ఓన్లీ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ ఈజ్, ఏపీ హిస్టరీ దగ్గర డిఫికల్టీ ఉంటుంది మీకు, ఏపీ హిస్టరీ దగ్గర డిఫికల్టీ ఉంటుంది. ఐ విల్ అడ్రస్ దిస్ పాయింట్ లేటర్, ఐ విల్ అడ్రస్ దిస్. నౌ 80 pages మీరు పర్ డే చదివితే, 80 pages పర్ డే చదివితే ఈజీగా సిలబస్ కవర్ అవుదా? నౌ వాట్ యూ రిక్వైర్? కన్సిస్టెన్సీ రిక్వైర్స్. లెట్స్ సే April 14th ఈజ్ టుడే. ఈ 1 week అంటే April 21st వరకు అనుకుందాం, లేదా April 20th వరకు అనుకుందాం. April 20th వరకు 6 8 48, లెట్స్ సే 500 pages.
నాకు చెప్పండి, ఏ బుక్ 500 పేజెస్ కంటే ఎక్కువ ఉంది? 1-2 బుక్స్ తప్ప. ద ఓన్లీ థింగ్ మీ మైండ్ని స్విచ్ చేసుకోవడం, నేను చదవాలి. వెన్ యూ థింక్ ప్రిపరేషన్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ, రిమైనింగ్ అన్నిటికీ కూడా సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. ఫోన్ మాట్లాడము, యూట్యూబ్ చూడడము, బయటికి వెళ్ళడం, దిస్ షుడ్ బి ద సెకండ్ ప్రయారిటీ ఫర్ యూ. ఇంకొక విషయం, క్లాస్ చెప్పినప్పుడు మోటివేట్ అయిపోయి ఏదో చేసేద్దామని కాకుండా మీలో ఇగ్నైట్ అయినప్పుడు తప్ప, అంటే మార్పు మీలో వస్తే తప్ప ఈ పని చేయలేరు. మళ్ళీ చెప్తాను, మీలో మార్పు వస్తే తప్ప ఈ పని చేయలేదు. మార్పు అనేది ఎట్లా రావాలి? నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, ఇంకొక 5 years వెయిట్ చేయక్కర్లేదు. 3 months కష్టపడితే ఆ ఇంకో 5 years లోపు మీకు ప్రమోషనే వచ్చేస్తుంది తెలుసా. మీరు డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అయితే వితిన్ 7 years తహసీల్దార్ అయిపోతారు. అంటే ఇంకొక నోటిఫికేషన్ వెయిట్ చేసే కంటే ఈ కష్టం మీద ఇప్పుడు పడితే సరిపోతుంది. ఒకటండి, కష్టమో నష్టమో కొట్టాలంతే. మీ పేరు లిస్ట్లో కనపడాలంటే ఈ హార్డ్ వర్క్ అంతా ఈ 3 months చేయాల్సిందే, తప్పదు. నో అండర్స్టాండ్, ఒక వారానికి ఒక బుక్ చదువుతుంటే ఎన్ని బుక్లు చదవాలి మీరు? 6 బుక్లు. ఒక వారం డిస్కౌంట్ ఇద్దాం, 7 weeks అనుకుందాం. 7 7 49, 7 7 49. ఇంకొక 49 days వేసుకుంటే కంప్లీట్గా 100 days అయిపోతుంది. అన్ని సబ్జెక్టులు కూడా 2 సార్లు రివైజ్ చేయగలిగేటువంటి అవకాశం మీకు దొరుకుతుంది. ఎప్పుడు అంటే ప్రాపర్గా టైం యూజ్ చేసుకున్నప్పుడు. నువ్వు ఏదైనా ఒకసారి చదివితే గుర్తులేనప్పుడు మీరు ఇప్పటికే క్లాసులు అన్నీ విన్నారు అంటే ఒక 40% సబ్జెక్ట్ మీద ఒక ఐడియా ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ మైట్ హ్యావ్ కమాండ్, ఐడియా ఉంది. ఇప్పుడు దాన్ని కమాండ్గా తెచ్చుకోవాలి, అంటే మీ చేతిలో ఉండాలి ఆ సబ్జెక్ట్. నవ్ ప్రిపేర్ టు డూ హార్డ్ వర్క్. ఇక్కడ హార్డ్ వర్క్ అనగానే ఒకటి, డైలీ 10 hours చదవగలగాలి. రెండోది, ఎంత పెద్ద బుక్ అయినా, ఎంత కష్టంగా ఉన్న బుక్ అయినా సరే స్టార్టింగ్ పేజీతో స్టార్ట్ చేసి మెల్లిగా చదువుతుంటే అర్థమైపోతుంది. ఇక్కడ బుక్స్ని చూసి భయపడద్దు. అండ్ సోర్సెస్ కూడా ఒక సబ్జెక్ట్కి ఒక బుక్కే పెట్టుకోండి, ఒక సబ్జెక్ట్కి ఒక బుక్కే. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ. ఈ ఏపీ హిస్టరీకి ఒక బుక్కే. ఇందాక నేను చెప్పాను కదా రెఫరెన్స్ బుక్, స్టాండర్డ్ బుక్స్ అని. ఏదైనా సరే ఒకటే తీసుకోండి. ఐఎమ్ నాట్ నేమింగ్ వన్, యూ హ్యావ్ టు టేక్. అది ఏది తీసుకోవాలని నేను చెప్పట్లేదు, మీరు ఏదైనా తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి డ్యూటీ, మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే దాన్ని ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నారనేదే పాయింట్. 75కి 75 అనేవి రావు. ఓపెన్గా మాట్లాడుకుంటే 75కి 75 అనేది సాధ్యమైనంత వరకు రావు. ఎందుకంటే ఒక బుక్కే చదువుతున్నాం కాబట్టి 60+ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు అంటే వెన్ యూ రివైజ్ ఇట్ 3 times. రివిజన్, నేను చాలాసార్లు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, రివిజన్ ఈజ్ ద సక్సెస్ ఫర్ కీ ఫర్ సక్సెస్. నౌ అండర్స్టాండ్ వన్ థింగ్, ఈ 1 weekలో మీరు చదివినటువంటి సబ్జెక్టు ఒకే సబ్జెక్టు పెట్టుకోవద్దు. కొంతమంది ఒకే సబ్జెక్ట్ సిన్సియర్గా చదువుతారు, ఓకే ఫైన్. ఒకే సబ్జెక్ట్ ఎందుకు పెట్టుకోవద్దు అంటే కొన్ని రోజుల తర్వాత ఏమర్థమవుతుందంటే, అరే ఒకే సబ్జెక్ట్ చదువుతున్నాను, ఈ సబ్జెక్టులన్నీ ఏం చేయాలని మీకే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు 10 hours అన్నాను, లేదా 8 hours చదువుతున్నారు అనుకోండి. ఈ 8 hours కూడా 4+4 ఇట్లా డివైడ్ చేసుకోండి. అట్లాగా సార్ 1 hour ఒక సబ్జెక్టు, ఇంకో 1 hour ఇంకో సబ్జెక్ట్, అట్లా చదవద్దు. లేదు సార్ నాకు చాలా కష్టం, అట్లా నా వల్ల కాదు. చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఎందుకు 4 hours చదవాలి? ఇదే లాజిక్ ఏం చెప్పాను, 3 hours మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి. మీ మైండ్, మీ బాడీ రెండింటినీ ప్రిపేర్ చేయాలి. మీ మైండ్ని, మీ బాడీని రెండింటినీ ప్రిపేర్ చేయాలంటే 4 hours కూర్చోవాలి. అండ్ అగైన్ ఈ 4 hours కంప్లీట్ అవ్వాలి, కంప్లీట్గా మీరు ప్రిపరేషన్ చేయాలంటే మొబైల్ ఫోన్ అనేది కొంచెం దూరంగా పెట్టాలి. కొంచెం కాదు, చాలా దూరం పెట్టాలి. మీరు స్టడీ హాల్లో ఉన్నారంటే మొబైల్ ఫోన్ ఎక్కడ ఉండాలి? రూమ్లో ఉండాలి. రూమ్లో ఉన్నా కూడా స్విచ్ ఆఫ్ చేయాలి. స్విచ్ ఆఫ్ చేసి రూమ్ నుంచి స్టడీ హాల్కి మీరు పోవాలి. ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి జోలో పెట్టుకుని స్టడీ హాల్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఏదో ఒక టైంలో మన మైండ్ ఏం చెప్తుంది, ఏమన్నా మెసేజ్ వచ్చిందాం చూడు. మళ్ళీ ఏం చేస్తాం, వైఫై ఫ్రీ స్టడీ హాల్స్లో ఓపెన్ చేస్తాం, స్విచ్ ఆన్ చేస్తాం, చూస్తాం, టైం వేస్ట్. ఈ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక 90 days 100 days మొబైల్కి దూరంగా ఉన్నంత మాత్రాన మీ లైఫ్లో అద్భుతమైనటువంటి చేంజెస్ ఏం జరగవు. ఇప్పుడు మొబైల్ రోజు ఉందండి, మనకేమైనా అవార్డులు ఇచ్చారా? లేదా భారతరత్న అవార్డుకి మనం ఏమైనా నామినేట్ అయ్యామా? లేదు కదా.
సో కానీ ఇదే 90 డేస్ మొబైల్ని కొంచెం దూరంగా పెట్టుకోండి. కొంచెం అంటే ఈ 4 అవర్స్ దూరంగా పెట్టుకో. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ చూసుకో, మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 4 అవర్స్ చదువుకో. ఐఎమ్ నాట్ సెయింగ్ కంప్లీట్లీ అవాయిడ్, డబ్బా ఫోన్ కొనుక్కోండి అని చెప్పట్లా. బ్యాలెన్స్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్. హార్ట్ ఏం చెప్తుంది? కొద్దిసేపు చూద్దాంలా అంటుంది. బ్రెయిన్ ఏం చెప్తుంది? వద్దురా బాబు చదువుకోవాలి చాలా ఉంది. బట్ మనం ఎవరి మాట వింటాం ఫైనల్గా? దీని మాట విన్న వాళ్ళు ఏమవుతారు? ఇంకో 5 years కూర్చుంటారు అశోక్ నగర్లో. సో లిసన్ టు యువర్ బ్రెయిన్. ఎప్పుడు కరెక్ట్గా చెప్పేది ఇదే. సో ఏపీ హిస్టరీకి స్ట్రాటజీ వితిన్ 10 daysలో మీరు కంప్లీట్ చేసేయాలి. కాకపోతే ఫస్ట్ 2 units కొంచెం టైం పడుతుంది, టైం తీసుకోండి. ఫస్ట్ టైం చదివేటప్పుడు కొంచెం స్లోగా చదవండి, ఎందుకంటే కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది అన్నీ గుర్తుండాలి అంటే. నో ప్రాబ్లం, 2-3 సార్లు చదువుతారు కాబట్టి. ఇంకొక విషయం, మీరు మైండ్లో ఏం పెట్టుకోవాలి? 3 times నేను చదవాలని ఫిక్స్ అవ్వండి. అప్పుడు మాత్రమే, లేదు ఒకసారి చదివేద్దాం జాబ్ కొట్టేద్దాం అంటే కుదరదు. ఇది నేను చెప్పేది కాదు. గతంలో చాలామంది టాపర్స్ ఏంటంటే రివిజన్. ఈ రివిజన్ అనే వర్డ్ మీకు లాస్ట్ 20 daysలో పక్కాగా గుర్తొస్తుంది.